ఆటల్లో జరిగే కొన్ని సంఘటనలను నవ్విస్తే మరికొన్ని బాధపెడతాయి. క్రికెట్లోనూ ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. అదే టైంలో ఇదేంట్రా బాబు అనుకునే ఆశ్చర్యకరమైన ఉదంతాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటివి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. టీమిండియా స్టార్ బ్యాటర్స్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్కు సంబంధించిన ఓ వీడియో ఈ కోవలోకే వస్తుంది. ఇక గ్రౌండ్లో నుంచి సూర్య, అయ్యర్ భయంతో పరుగులు తీస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఎందుకు వాళ్ళిద్దరూ అలా పరుగులు తీయాల్సి వచ్చింది, సూర్య అయ్యర్కు ఏమైంది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు టీమిండియా అభిమానులు. అయితే గాబరా పడాల్సిన అవసరం లేదు, వాళ్ళకేమీ కాలేదు. చాన్నాళ్ల కింద సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ ఒక లోకల్ టోర్నమెంట్లో కలిసి ఆడారు. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న బీపీసీఎల్ జట్టు ఆ సమయంలో చేజింగ్ చేస్తూ క్రీజ్లో అయ్యర్ 17 బంతుల్లో 34 పరుగులతో, సూర్య 20 బంతుల్లో 41 పరుగులతో ఉన్నారు. అప్పటికి బీపీసీఎల్ టీం 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 108 పరుగులతో ఉంది. విజయానికి చేరువలో ఉన్న టీంను సూర్యకుమార్ యాదవ్ బౌండరీ కొట్టి గెలిపించాడు. అయితే ఒక్కసారిగా గ్రౌండ్ బయట ఉన్న అభిమానులంతా పిచ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ను ఫినిష్ చేసిన అయ్యర్, సూర్య దగ్గరకు వచ్చారు. అయితే వందలాది మంది ఒకేసారి తమ వైపు దూసుకొని రావడంతో భయపడ్డ సూర్య, అయ్యర్లు డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు తీశారు. శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ గ్రౌండ్లో నుంచి భయంతో పరుగులు తీస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ ఎప్పుడో జరిగిన పాత వీడియోనే అయినా సోషల్ మీడియాను మాత్రం షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసి క్రికెట్ ఫ్యాన్స్ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. 80-90వ దశకంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో మ్యాచ్లు ముగిశాక అభిమానులు ఇలాగే గ్రౌండ్లోకి వచ్చేవారని అంటున్నారు. ఇక సౌత్ ఆఫ్రికా టూర్లో గాయపడిన సూర్యకుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. జర్మనీలో సర్జరీ చేయించుకున్న స్కై ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటోలు కొన్ని రోజుల కింద పంచుకున్నాడు. తాను కోలుకుంటున్నానని, తన కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఇక శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు రెడీ అవుతున్నారు. తొలి టెస్టులో అతడు బరిలోకి దిగడం ఖాయం. మరి సూర్య, అయ్యర్ల రన్నింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.